ఆర్టీసీ సమ్మె ప్రభుత్వాల పతనానికి నాంది. ఒక ప్రాణం పోయాక గాని దిగిరాని రేవంత్ సర్కార్. బీసీ బిడ్డ బలిదానం చేస్తే కానీ ప్రభుత్వం మేల్కోదా? ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కితే ఇక ఆ ప్రభుత్వానికి ఆఖరి రోజులే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఆర్టీసీ చర్చలు సఫలం. ఇదేదో ముందే చేసి ఉంటే బాగుండేది కదా సీఎం రేవంత్. ఒక ప్రాణం పోయేది కాదుగా. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ వంటి బీసీ బిడ్డల బలిదానాలు చూస్తుంటే ప్రభుత్వం ముందే ఒక మెట్టు దిగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కార్మికులు అడిగినవి ఏవి అలవి మాలిన డిమాండ్లు కావు. గతంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని వారు అమలు చేయాలని కోరారు. దాదాపు 2.5 ఏళ్ల సమయం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. 40 రోజుల ముందే నోటీసు కూడా ఇచ్చారు. అయినా సరే ప్రభుత్వం చర్చలు జరపకుండా కాలయాపన చేయటం వల్లే ఈ అశాంతి నెలకొంది. ఈ పంతాల వల్ల చివరకు ఒక కార్మికుడి ప్రాణం పోవటం తీరని విషాదం. తెలంగాణ రాజకీయాల్లో ఆర్టీసీ సమ్మె కేవలం ఒక కార్మిక పోరాటం మాత్రమే కాదు, అది ఒక ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే బలమైన సంకేతం. చరిత్రను ఒకసారి విశ్లేషిస్తే ఆర్టీసీ కార్మికుల ఆగ్రహానికి గురైన ఏ ప్రభుత్వం కూడా తదుపరి ఎన్నికల్లో నిలబడలేకపోయిందనేది నగ్న సత్యం. రాజకీయ చరిత్రను గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన నిజాలు కనిపిస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం 2004 నుంచి 2009 మధ్య ఆర్టీసీ సమ్మె జరగలేదు. ఫలితంగా వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ మరణం తర్వాత సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నాటి ప్రభుత్వం కుప్పకూలింది. కేసీఆర్ మొదటి 5 ఏళ్లు అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆర్టీసీ సమ్మెలు జరగలేదు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి రెండోసారి పట్టం కట్టారు. కేసీఆర్ రెండో టర్మ్లో భారీ స్థాయిలో ఆర్టీసీ సమ్మె జరిగింది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, కార్మికుల ఆత్మహత్యలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఫలితంగా కేసీఆర్ ప్రభుత్వం ఓటమి పాలైంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనలోనూ ఆర్టీసీ సమ్మె జరిగింది. అంటే ఈ ప్రభుత్వము కుప్పకూలటం ఖాయమే. ఆర్టీసీ అనేది సామాన్య ప్రజల జీవన నాడి. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి వారిని క్షోభ పెట్టిన ప్రభుత్వాలకు ప్రజలు ఎప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెబుతూనే ఉన్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని సమ్మె వరకు తీసుకువెళ్లటం ఏ ప్రభుత్వానికైనా గండమేనని చరిత్ర చెబుతున్న పాఠం.